ఐపీఎల్‌లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు భలే చోటు చేసుకుంటూ ఉంటాయి. అది చూసే జనాలకి, అలాగే అక్కడున్న సహచర ఆటగాళ్ళకి చాలా ఎక్కువగా కిక్‌నిస్తూ ఉంటుంది. అయితే ఇక బుధవారం నాటి మ్యాచ్‌లో లక్నో అలాగే బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశాడు. ఒకే ఒక పరుగుతో తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నప్పటికీ కూడా బెంగుళూరు జట్టు భలే గెలిచింది. ముఖ్యంగా ఆ జట్టు కీలకమైన యువ బౌలర్ అయిన రషీద్ సలాం ఇరగదీసేశాడు. తన బౌలింగ్ దెబ్బకి ఏకంగా లక్నో జట్టు బ్యాట్స్‌మెన్స్ అందరూ క్యూ కట్టారు. ఇక లక్నో జట్టులో ఆయుష్ బదోని, అలాగే ముకుల్ చౌదరి మినహాయించి ఎవ్వరు కూడా రాణించలేకపోయారు. ఇక ముకుల్ చౌదరి గురించి చెప్పాలి అంటే తను గత మ్యాచ్‌తో అంటే కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఇరగదీసేశాడు. కోల్‌కతాని ఓడించి సింగిల్ హ్యాండ్‌తో లక్నో జట్టును గెలిపించాడు. అయితే ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో కూడా తను బాగానే రాణించినప్పటికీ కూడా ఆశించినంత మేర తను జట్టును గెలిపించలేకపోయాడు. ఎందుకనంటే అక్కడ లక్నో జట్టు మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవ్వరు కూడా సరిగ్గా అందుకోలేకపోయారు. సరైన భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. అయితే నిన్న మైదానంలో ఏం జరిగిందంటే సడెన్‌గా వచ్చి ముకుల్ చౌదరి విరాట్ కోహ్లీ కాళ్ళకు నమస్కరించాడు. చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా క్లాప్స్ కొట్టి అరుపులు, కేకలు వేశారు. ఇమ్మీడియేట్‌గా కోహ్లీ తనని దగ్గరికి తీసుకొని యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అంటూ తనని అప్రిషియేట్ చేశాడు. నిజం చెప్పాలి అంటే ఇప్పుడున్న యువ ఆటగాళ్ళందరికీ కూడా విరాట్ కోహ్లీ ఒక సూపర్ డూపర్ రోల్ మోడల్. ఎందుకనంటే జట్టులో కీలకమైన ఆటగాడికే కాకుండా కెప్టెన్‌గా కూడా ఎంతో గొప్పగా సాధించాడు. ఇక ముకుల్ చౌదరినే కాదు వైభవ్ సూర్యవంశీ వీళ్ళందరూ కూడా విరాట్ కోహ్లీని ఒక్కసారి కలిస్తే చాలు అనుకున్న వాళ్ళు ప్రత్యర్థి జట్టుగా ఆటగాళ్ళుగా మారి ఇంత గొప్పగా రాణిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు కదా! మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.